అవును. పావుల ప్రస్తావన వచ్చినప్పుడు మాట్లాడుకోవడానికి చాలా చాలా విషయాలుంటాయి కదా! పావు నిజంగా దేవుడా అన్న సందేహం నుండి విషం చిమ్మే నాగుపావులో రత్నం ఎలా ఏర్పడుతుంది అనే క్యూరియాసిటీ దాకా అన్నీ డౌట్లే. అంతేనేటి నాగమణి రత్నం వెనుకున్న రహస్యం ఏంటి? పావు తలలో ఎవరైనా రత్నం పెడతారా? లేక నాగుపావులో రత్నం ఏర్పడే శక్తి సహజంగానే ఉంటుందా? ఇంతటి శక్తివంతమైన నాగమణులు ఈ రోజుల్లో కూడా దొరుకుతాయా? అసలు నాగినీలు నాగమణులకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఇలాంటి నమ్మకాలు ఈ రోజుల్లో కూడా ఉంటాయా? ఇలా ఒక్కటేంటి, చాలా చాలా డౌట్స్ మన బుర్రని బ్యాంక్ చేస్తాయి కదా! ముఖ్యంగా నాగినీల గురించి మన పెద్దలు చెప్పే విషయాలు విన్నప్పుడు ఈ క్యూరియాసిటీ మరికొంచెం పెరుగుతుంది. ఎంతగా అంటే మన పూర్వీకులు చెప్పే కథలు, పురాణాల ప్రకారం నాగినీలు, నాగమణులు నిజంగానే ఉంటాయేమో అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేంతగా. మరి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ వెతుకుదామా? వజ్రాల కంటే విలువైన నాగమణి మన దగ్గర ఉంటే పాము కాటు వేయటానికి రాదని, అలాగే ధనవంతులవుతారని ఓ నమ్మకం ఉంది జనాల్లో. నాగమణి చాలా విలువైందే కాదు, మంత్రశక్తులు కూడా కలిగి ఉంటుందని హిందువుల నమ్మకం. నాగమణి గురించి తెలుసుకోవాలంటే ముందుగా నాగినీల గురించి తెలుసుకోవాలి. మరి వారెవరు, ఏంటి అన్నీ వివరంగా తెలుసుకుందాం. నాగ అంటే మగ, నాగిని అంటే ఆడ అని అర్థం. నాగ, నాగినీలు తమ పాము రూపాన్ని మార్చుకునే శక్తిని కలిగి ఉంటారు. అంటే విషపూరితమైన పాము ఏదైనా ప్రాణంలోకి మారే శక్తి కలిగి ఉంటుందన్నమాట. ఎక్కువగా ఇవి మనుషుల రూపంలోకి మారుతాయి. ఇక నాగమణి రహస్యం. నాగ అనేది పాము రూపం అని చెప్పాను కదా. ఈ నాగుపాము కలిగి ఉండే రత్నాన్ని మణి అని పిలుస్తారు. ఇది వజ్రం కంటే విలువైంది. హిందూ పురాణాల ప్రకారం నాగుపాము తలపై ఆభరణంగా ఉండేదాన్ని మణి అని పిలుస్తారు. ఈ నాగమణి గురించి వాయు, అగ్ని, విష్ణు, బ్రహ్మ పురాణాల్లో ప్రస్తావించారు. ఇది అత్యంత శక్తివంతమైంది, విలువైంది, మంత్రశక్తులు కలిగిన మణిని హిందువుల నమ్మకం. చాలామంది ఈ నాగమణిని దొంగలించినందువల్ల పావుకాటు ద్వారా తమ ప్రాణాన్ని కోల్పోయారని మన పురాణాలు చెప్తున్నాయి. అంటే నాగమణిని దొంగలించిన వాళ్లపై పాము పగ తీర్చుకుంటుందని చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఓ పాము లేదా 2 పాములు కూడా పగబట్టి వ్యక్తిని చంపేస్తాయని కూడా చెప్తారు. ఇంతటి బిహైండ్ ద స్టోరీ ఉన్న నాగమణి మరి ఎలా క్రియేట్ అవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 9 పవిత్ర రత్నాలలో నాగమణి ఒకటి. ఇది ఎలా రూపొందుతుందనేది చాలా పుస్తకాల్లో వివరించారు. స్వాతి నక్షత్రం రోజు వర్షం పడ్డప్పుడు ఆ వర్షపు బిందువు నాగుపాము నోట్లోకి వెళ్లటం ద్వారా మణి రూపొందటం మొదలవుతుందట. ఇతిహాసాల ప్రకారం మణి కేవలం నాగుపాముల్లోనే రూపొందుతుందట. ఎందుకంటే నాగుపాము మాత్రమే 100 ఏళ్లు భూమి మీద ఉండగలుగుతుంది. ఒకసారి పావులో నాగమణి రూపొందిందంటే ఆ పాము అద్భుతమైన శక్తి సామర్థ్యాన్ని సొంతం చేసుకుంటుందని అర్థమట. అప్పుడు మాత్రమే ఆ పాము ఏ రూపంలోకైనా మారగలుగుతుంది. అంటే మనిషి రూపంలోకి కూడా మారగలదనమాట. చందమామలా మెరిసిపోతూ ఉండే నాగమణికి లేత నీలం రంగు ఉంటుంది. ఇది కేవలం చీకట్లో మాత్రమే బాగా మెరుస్తుంది. ఈ నాగమణి మన దగ్గర ఉండటం అదృష్టంగా భావిస్తారు. ఈ మణి ఉన్న వ్యక్తి సిరి సంపదల్ని పొందగలుగుతాడట. ఎప్పుడైతే మణిని పావు నుంచి తొలగిస్తారో అప్పుడు ఆ నాగుపాము మరణిస్తుంది. అగ్ని పురాణం ప్రకారం భూగర్భంలో చాలా ప్రాంతాలున్నాయి, అందులోనే ఇవి నివసిస్తాయని కూడా చెప్తారు. పావుల్లో నిజంగానే మణి ఉంటుంది అన్న అపోహతో చాలా మంది పావులు నమ్మి లక్షలు కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి నాస్తికులు నాగమణుల గురించి ఏం చెప్తారో తెలుసా? నదీ పరివాహక ప్రాంతాల్లో, ఖనిజాలుండే ప్రాంతాల్లో క్లోరోఫిన్ అనే ఓ ఫ్లోరైడ్ ఖనిజం ఉంటుంది. ఇది చాలా రంగుల్లో దొరుకుతుంది. ఇది ప్రకాశిస్తూ ఉంటుంది. రాత్రిపూట నాగుపాములు వీటి వెలుగులోనే పురుగులు, చిన్న చిన్న జంతువుల్ని తింటాయి. అలా వీటి చుట్టూ నాగుపాములు తిరగటం వల్ల వాటినే నాగుపాములు వదిలేసిన నాగమణులని నమ్ముతారు కొంతమంది. అలాగే నాగుపాముకి తల మీద కానీ తల లోపల కానీ ఎలాంటి మణి ఉండదని, ఇదంతా వట్టి మూఢనమ్మకం మాత్రమే అని చెప్తారు. దీనిలో ఏది నిజం అనే విషయం పక్కన పెడితే నాగమణి కథ మాత్రం ఇంట్రెస్టింగ్. అయినా సైన్స్ నుండే పురాణాలు పుట్టాయి అంటారు. అది అర్థం చేసుకోవటం మన వల్ల కాదు. అలా అని కథలన్నీ తూచంటం కూడా భావ్యం కాదు. ఏదేమైనా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మాత్రం నాలెడ్జ్ని పెంచుకోవటానికి, నలుగురితో చర్చించుకోవటానికి బాగుంటాయి. ఏమంటారు?